ఇది కూడా వ్యూహాత్మకంగా సభలు మొదలవుతున్న సమయంలో రాజ్యసభలో బలం లేకపోవటము, లేకపోతే భిన్నమైన పరిస్థితులు ఉండటం రీత్యా కూడా అక్కడ దాని నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ దీని వెనక ఉంటే ఉండొచ్చు. మూడవది జస్టిస్ వర్మ ఆయన అభిశంసన మీద 55 సంతకాలు రావాలి, 54 వచ్చాయి, 2 సార్లు చేశారు అని కూడా ఆయన ఒక ఆరోపణ చేశారు. కపిల్ సిబాల్ సీనియర్ అడ్వకేట్ ఆయన జస్టిస్ వర్మ తరఫున వాదిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టులో. అనేక విషయాల్లో తీవ్రంగా మాట్లాడిన జగదీప్ ధంకర్ ఈ విషయంలో మాత్రం కొంచెం తేడాగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను సమర్థిస్తూ లేకపోతే బలపరుస్తూ చాలా గౌరవప్రదం అది ఇది అని చెప్పింది కపిల్ సిబాల్. వీటన్నిటి వెనక ఎలాంటి సంకేతాలు ఉన్నాయనేది మనకు తొందరలోనే మనకు బయటకు వస్తుంది. అదేమీ దాచే విషయం కాదు కదా. ఇప్పుడు బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ధన్ఖడ్ వ్యవహరించినటువంటి తీరు చాలా అభ్యంతరకరం, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. గవర్నర్ల మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా వరకు ధన్ఖడ్కు కూడా పూర్తిగా వర్తిస్తాయి. అంతకంటే చాలా ఎక్కువగా దూరం కూడా ఈయన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది.